ఏంటమ్మా మమ్మల్ని చూడగానే దాచేసుకుంటున్నారు? కొంపదీసి నగలని ఎక్కడైనా కొట్టుకొచ్చారా ఏంటి? చిచి, మాకేం కర్మ, మా అమ్మ ఇచ్చింది. ఓహో, కొట్టుకొచ్చింది మాయ కాదంట పద్దు, వాళ్ళ అమ్మ కొట్టుకొచ్చిందంటే. నోర్మై, మా అమ్మేం దొంగ కాదు. అయితే నువ్వు దొంగవా? చిచి, ఏంటి వేలికేస్తే కాలికి, కాలికేస్తే వేలికేస్తున్నావు? అసలు మీరెందుకు వచ్చారు ఇక్కడికి? చెప్తా. త్రిపుర, వెళ్ళి బాగుని పిలుచుకురా. ఏమిటి రమ్మన్నావంట? నువ్వు చేసిన 25 లక్షల అప్పు నువ్వు ఈ మాయ తీరుస్తారో లేదో తెలియదు గాని రేపొద్దున గనక ఆంటీ వచ్చి గొడవ చేసిందనుకో, పోయేది నా మొగుడు పరువే. అందుకే నీ అప్పు తీర్చడంలో భారీగా సగం అప్పు నేను తీసుకుంటున్నాను. ఓ అలాగా? ఇంతకీ ఏం సాయం చేద్దాం అనుకుంటున్నావు? నేనెందుకు బావ చెప్పడం, ముందు తమ లవ్వర్ గారు ఏం సాయం చేస్తారో చెప్పమని చెప్పు. సాయం చేయడానికి మా దగ్గరే ఉంది. చూసావా బావా, కంటి ముందు అన్ని నగలు పెట్టుకుని సాయం చేయడానికి నా దగ్గర ఏముంది అని అడుగుతుంది మీ లవ్వరు. కానీ నేను కట్టుకున్న పెళ్ళాన్ని కదా, అందుకే మా పుట్టింటి వాళ్ళు తెచ్చింది మొత్తం నేను తెచ్చేసా. నవ్వుకు పద్మావతి, నవ్వుకు. బావా, నేను నవ్వట్లేదు. అంటే నువ్వు ఏడ్చినా నవ్వినట్టే ఉంటుందిలే. బావా, నా ఫేస్ నీ ఫేస్ లానే ఉంటుంది కదా బావా. పంచు చెప్తానుండు. ఎంతైనా నువ్వు గ్రేట్ పద్మావతి. మీ పుట్టింటి వాళ్ళు ఇచ్చిన దాంట్లో ఒక్కటి కూడా మిగలకుండా నా కోసం తీసుకొచ్చావు చూడు. అవును బావా, ఒక్కటి కూడా మిగల్చలేదు. కావాలంటే చూడు. అబ్బా, అదే పెళ్ళామంటే, అదే మొగుడు మీద ప్రేమంటే. ఊరికే నా లవరు అని వచ్చేయడం కాదు. అసలు ఆ లవర్ మీద ఎంత ప్రేమ ఉందో ఇప్పుడు తేలిపోతుందిలే. ఏంటి ఇలా ఇరికించేశారు? నువ్వు మాత్రం తగ్గొద్దు. తగ్గావో ఇప్పుడేం చేయమంటావు? నీ నగలన్నీ ఇచ్చేసేయ్. అమ్మో, నగలే? మా అమ్మకి తెలిస్తే చంపేస్తుంది. నువ్వు వీడికి పెళ్ళాంగా ప్రూవ్ చేసుకుంటే ఇంతకంటే ఎక్కువ నగలొస్తాయి. అవునా? అయితే ఓకే. హలో, మాట్లాడుకున్న గుసగుసలు చాలు. ఇదిగో పద్మావతి, ప్రేమ విషయంలో నువ్వు నాకంటే గొప్పేం కాదు. శ్రీను కోసం ఆఫ్టర్ ఆల్ నువ్వు పుట్టిన వాళ్ళు ఇచ్చినవేవో ఇస్తావేమో, కానీ నేను మాత్రం మా అమ్మ ఇచ్చిన నగలు మొత్తం శ్రీనుకి ఇచ్చేస్తాను. మీరు ఏమేమి ఇవ్వదలుచుకున్నారో మొత్తం సమర్పించుకోండి. ముందు ఆవిడ్ని పెట్టమనండి. నేను నీకోసం మా అమ్మ చిన్నప్పుడు ఇచ్చిన ఈ రింగ్ ఇచ్చేస్తున్నాను సీను. వెరీ గుడ్. నువ్వెక్కడా తగ్గొద్దు. ఇప్పుడు చూడు, నువ్వు రింగ్ ఇస్తే అదే చైనో తీసి బయట పెట్టాల్సి వస్తుంది. అవునవును, నాది రింగ్ పోద్ది, అది నెక్లెస్ పోద్ది. చూస్తావేంటి పద్మావతి, నువ్వు కూడా పెట్టు. బావా, నీకోసం దీన్ని పెడుతున్నా. హెయిర్ బ్యాండ్. ధైర్యంగా రింగ్ ఇచ్చావే. అది ఏ నెక్లెస్ వడ్డాణమో ఇస్తే అది బుక్ అయిపోద్ది. చూసావా పద్మావతి, నా గుమ్మడికాయలు ఎవరు నా కోసం నెక్లెస్ తీసుకొచ్చింది. వీడంటే నోరు మూసుకుని నువ్వు తీసివ్వు. త్వరగా ఇవ్వు. ఇదిగో నా తరపున నెక్లెస్. నీకోసం మా అమ్మ నాకు 5వ ఏట ఇచ్చిన ఈ తిలకం సీసా ఇస్తున్నా. తిలకం సీసానా? అవును, నాకు 5వ ఏట మా అమ్మ నాకిచ్చింది. ఏంటేది? ఏ నెక్లెస్ వడ్డానమో ఇస్తుందనుకుంటే తిలకం సీసా ఇచ్చింది. ఇదిగో పద్మావతి, నేను నెక్లెస్ పెడితే నువ్వేంటి తిలకం సీసా పెట్టావు? అబ్బా, అవి పెట్టడానికి ఇంకా చాలా టైం ఉందమ్మా. ఓ, నీ దగ్గరున్నాయంటే నువ్వైతే రెచ్చిపో. ఇదిగో సీను, మా అమ్మ నా కోసం 10వ ఏటనిచ్చిన ఈ బంగారు హారం పెడుతున్నాను. ఇదిగో బావా, మా అమ్మ నాకు 10వ ఏట ఇచ్చిన
కుంకుమ భరణి కాటుక డబ్బా. కుంకుమ భరణి కాటుక డబ్బానా? మా అమ్మ నా 10వ ఏట అదే ఇచ్చింది మాయా. ఏ అసలు సంచిలో నగలున్నాయా లేదా? టింగ్ టింగమని 4 నగలు చూపించడం కాదు, ముందు అక్కడున్న బాక్స్ లో ఏమేమి ఉన్నాయో చూపించు. మొత్తం ఇచ్చేస్తాను. ఇచ్చే పద్దు, నువ్వు కూడా ఏమన్నా తక్కువ తిన్నావా? నువ్వు కూడా అన్ని ఇచ్చే. ఏంటిది? అవును, మీ అమ్మ నీకు నగలిస్తే మా అమ్మ నాకు ఇవన్నీ ఇచ్చింది. బావా, ఇవన్నీ అమ్మేసి అప్పు తీర్చేసే. ఏంటి తీర్చేది? ఇవి అమ్మితే అప్పు కాదు కదా, కిలో పప్పు కూడా రాదు. ఏమోనమ్మా, మీరు చూసుకోండి. బావా, నువ్వు చెప్పినట్టుగానే నాకంటే మీ లవర్కే నీ మీద ప్రేమ ఎక్కువ బావా. ఇదిగో ఆ నగలు తీసుకొని కనీసం వడ్డీ అయినా కట్టేసుకో. అబ్బా, ఆశ కదూ. నువ్విస్తున్నావని నేను ఇచ్చాను, లేకపోతే నేనెందుకు ఇస్తాను ఈ నగలు? ఇవి నావి. ఏ ఇచ్చిన నగలు తీసేసుకుంటావా? అసలు నీకు మా బావ మీద ప్రేముందా? ఉంటే ఇలా తీసేసుకుంటావా? అసలు నీకు మా బావ మీద ప్రేముందా? నిజంగా నీకు మా బావ మీద ప్రేముంటే సతీ సావిత్రి అనసూయల పక్కన చేరే అర్హత నీకుంటే ఆ నగలు మా బావకివ్వవే. పద్మావతి, ఏంటి బావా? సేమ్ నా డైలాగ్ నువ్వు చెప్పినట్టుందే. ఇందాక నుంచి చూస్తున్నాను బావా, నువ్వు చెప్పట్లేదుగా, అందుకే నేనే చెప్పేశా. నువ్వు సూపరే. థ్యాంక్ యూ బావా. చాలే ఆపండి. పాపం దీని నగలన్నీ కొట్టేయాలనుకుంటున్నారా? మీ ఎదవ తెలివితేటలు చూపించకండి. ఒక రింగ్ కాదు కదా, చిన్న ముక్కు పొడ కూడా పోనివ్వను. ఆహా, ఎలా ఇవ్వవో మేం కూడా చూస్తాం. వదలవే. మాయా, వదలు. రామిణి, అయ్యో మాయా, 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 చంపేస్తారా దీన్ని? నగల కోసం చంపేస్తారా? ఉండండి, ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తాను. హలో, అంత ఓవర్ యాక్షన్ వద్దు. అసలు మా బావ అప్పు తీరుస్తారో లేదో అని చిన్న ట్రయల్ వేశాం. ఇవ్వరని తేలిపోయింది. మా రూట్ ఏదో మేము వెతుకుంటాం. ఈ నగలన్నీ నాకు వస్తాయి అనుకుంటే ఈ దిక్కుమాలోలు ఇలా చేసి చచ్చారు. అయ్యో, బోళ్ళు నగలు. పద బావా, ట్రిప్రా అన్ని తీసుకొచ్చి. ఇదిగో ఇవన్నీ మావి. మాయా, మాయా, రా బావా. ఏయ్, అసలు ఎందుకు తీసుకొచ్చావే? నీ మూలంగానే ప్లాన్ మొత్తం నాశనం అయింది. తెలివిగా దాని నగలు మొత్తం కొట్టేద్దామని చెప్పింది నువ్వే, మళ్ళీ దాని బుర్ర పగలగొట్టి వెనక్కి తీసుకొచ్చింది నువ్వే. అసలు ఏం చేస్తున్నావే నువ్వు? బావా, నీ మట్టి బుర్రకి అర్థం కాదులే. ఎంత మాట అన్నావే? నాది మట్టి బుర్రా? కాదా? మరింకేంటి గట్టి బుర్రా? అసలు అక్కడ ఏం జరిగింది? చేయి జారి వెళ్ళి దానికి తగిలితే అది గోడకి కొట్టుకొని స్పృహ తప్పి పడిపోయింది, అవునా? అవును. ఇప్పుడు గనక అది లేచి మహిళా మండలికి ఫోన్ చేస్తే మళ్ళీ వాళ్ళు తయారవుతారు, మళ్ళీ పెద్ద రచ్చ అవుతుంది. మావయ్య గారికి అత్తయ్య గారికి తెలిస్తే కంగారు పడతారు. అందుకే తెలివిగా బయటకొచ్చేసాం. ఇప్పుడు అది స్పృహలోకొచ్చినా పోన్లే, నాన్నగలు నాకు దొరికేశాయని సైలెంట్ గా ఉంటుంది. కరెక్ట్ బావా, పద్దు చేసింది ముమ్మాటికి కరెక్ట్. సర్లే గాని ఇవన్నీ కాదు, ముందు మ్యాటర్ ఏంటో చెప్పు. జరిగిన దాన్ని బట్టి చూస్తే అది ఆ నగలు అంత ఈజీగా వదిలేటట్టు లేదు. కానీ దాన్ని బెదిరించాలి, భయపెట్టాలి. అది ఎలాగో ఆలోచించాలి. అమ్మో అమ్మో అమ్మో, తెలుగు సీసాలు, పౌడర్ డబ్బాలు, కాటుక సీసాలన్నీ పెట్టి నా నగలన్నీ కొట్టేయాలనుకున్నారా? పద్మావతి అంటే ఏమనుకున్నావు? అది చాలా తెలివైంది. అది నగల్నే కాదు, అవసరమైతే నిన్ను కూడా అమ్మేస్తుంది. మొత్తానికి వాళ్ళ కళ్ళు నా నగల మీద పడ్డాయి. ఇప్పుడు ఏం చేద్దాం? వాళ్ళ ట్రాప్ లో మనం పడకూడదు. నా నగలు తీసుకెళ్లి లాకర్లో పెట్టేస్తాను.
కాదు కూడదు అని లాక్కెళ్తే నా నగలు కొట్టేశారని కేసు పెడతాను. బ్రహ్మాండమైన ఐడియా. ఐడియా ఏదో బానే ఉంది, కాకపోతే మనం వెళ్ళి దౌర్జన్యం చేస్తే ఆ నగలు కొట్టేశారని కేసు పెట్టొచ్చు. మరి ఇప్పుడు ఏం చేద్దామంటావే? అడిగితే ఇవ్వరు అంటావు, కొట్టేద్దామంటే కేసు పెడతారు అంటావు. ఇప్పుడు ఏం చేద్దాం? అంటే ఇప్పుడు మనం దాని దగ్గర ప్రాపర్టీ ఏదోటి లాక్కోవాలి, కానీ కేసు పెట్టకూడదు. మనం అడిగే ప్రాపర్టీ తలుచుకోగానే అది భయపడిపోవాలి. అంటే ఏం అడుగుదామంటావు? ఈసారి ప్లాన్లో మాత్రం చాలా గట్టిగా పట్టుకోవాలి. ఆ మాయనిక్కడి నుంచి ఎలా తరిమి కొట్టాలో అది ఆలోచించాలి. తరిమి కొడతారు. వాళ్ళు తరిమి కొడితే మాత్రం మనం పారిపోతామా ఏంటి? మనం అనుకున్నది సాధిస్తాం. నాకైతే భయం వేస్తుంది. ఆ తింగర్ శ్రీనివాస్ గాడు మొన్న చేయి కాల్చినట్టు ఈసారి ఏం కాలుస్తాడో అని టెన్షన్గా ఉంది. ఆ పద్మావతి ఆ శ్రీనివాస్ని నా మీద ఉసిగొల్పితే నా బుర్ర ఎక్కడ పగలగొడతాడో అని భయంగా ఉంది. ఏ నీకెందుకే భయం? నేనున్నాను కదా. అలాంటి పద్మావతులు 100 మంది వచ్చినా నీ నీడను కూడా తాకనివ్వను. అయినా నీ దగ్గరకొచ్చి లాక్కెళ్ళడానికి నీ దగ్గర ఏముందనే? ఉన్నాయి, చాలా వాల్యుబుల్ ఐటమ్సే ఉన్నాయి. అంత వాల్యుబుల్ ఐటమ్స్ ఎక్కడున్నాయి? దాని ఒంట్లో. చిచి పహాడు. నువ్వు మరీ ఎక్కువ ఊహించుకోకు, నేను చెప్పింది వేరు. పద వెళ్దాం. పద. నువ్వు అలా గట్టిగా పట్టుకొని పిసికేకే నొప్పెడుతుంది. వదులు. మా? ఏ మాయా, నువ్వెందుకు వచ్చావు శ్రీను? నీ నూడిల్స్ హెయిర్ ఉడికించి మసాలా కలుపుకొని తినేద్దామని. ఏం మాట్లాడుతున్నావు శ్రీను? మరి లేకపోతే ఏంటి? ఇక్కడ నీ మాజీ ప్రియుడు మొగుడు కాని మొగుడు 25 లక్షలు అప్పు చేసి వడ్డీ కట్టలేక అప్పు తీర్చలేక బాధపడుతుంటే నీ దగ్గరున్న నగలు ఇవ్వకపోగా ఎందుకొచ్చావని అడుగుతావా? ఆ? దాని దగ్గర ఏమున్నాయని అప్పు తీర్చడానికి? మనసుండాలి గాని చాలా మార్గాలుంటాయి. ఆహా, అయితే ఏదో ఒకటి చెప్పు. ఒక్కటేంటి, మా బావ 100 మార్గాలు చెప్పగలడు. నిజమా? అవును. ఒకసారి నువ్వు 2 చేతులు పైకెత్తు. ఎందుకు? ఎత్తు చెప్తాను. ఎత్తు. చూస్తున్నావేంటి బావా? కొలు. ఆ, ఏం చేస్తున్నావు? అదే నడువు కొలవమన్నావని చేత్తో కొలుస్తున్నాను. మగబుద్ధి పోనించుకున్నావు కాదు. నేను చెప్పింది ఆవిడ గారి చుట్టుకొలతలు కొలవమంది, నీ చేతులతో కాదు, ఈ టేప్తో. హలో, అసలు ఆ అమ్మాయి కొలతలు మీరు కొలవడం ఏంటి? చూడు మాయా, ఎంతైనా నువ్వు మా ఆయన మాజీ లవర్వి. ఆయన అప్పు తీర్చాల్సిన బాధ్యత నీకూడా ఉంటుందా ఉండదా? ఉండదు అంటే మీరు ఒప్పుకుంటారా ఏంటి? సరే ఉంటుంది. అయితే ఏంటి? ఆ బాధ్యత తీర్చుకునే ప్లానే బావ చెప్తున్నాడు. ప్లానా? ఏంటది? ఒక్క దెబ్బకి 25 లక్షలు తీరిపోవడమే కాకుండా ఇంకో 25 లక్షలు వచ్చే ప్లాన్ చెప్తాడు మా బావ. చెప్పు బావా. చెవులో చెప్పనా? వద్దు బావా, దుప్పటి ముసుగేసి చెప్పు. ఓకే. ఏం చేస్తున్నావు బావా? నువ్వేగా దుప్పటి ముసుగేసి చెప్పమన్నావు ప్లాను. నువ్వు బాగా ముదిరిపోయావు బావా. నిన్ను వదిలేస్తే నన్నే వదిలేసేలా ఉన్నావు. చిచి, ఊరికే కామెడీ. ఏహే, మీ పనికి మళ్ళీ కామెడీ తర్వాత చేసుకోవచ్చు. ముందు నీ ప్లాన్ ఏంటో చెప్పు శ్రీను. చూడు మాయా, ఆ దేవుడు మనకి ఎన్ని గుండెలు ఇచ్చాడు? 1. ఎన్ని లివర్లు ఇచ్చాడు? 1. ఎన్ని మెదడులు ఇచ్చాడు? 1. కానీ కిడ్నీలు 2. అన్ని పార్ట్లు ఒకటే ఇచ్చిన దేవుడు కిడ్నీలు మాత్రం 2 ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఎందుకంటే బ్లడ్ ఫిల్టర్ చేసుకోవడానికి. కాదు, ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు ఒకటి అమ్ముకోవడానికి. అమ్ముకోడానికా? నువ్వు కాస్త కోఆపరేట్ చేసావంటే ఓ 50 లక్షలకి దాన్ని నమ్మేసుకుని 25 లక్షలు అప్పు తీర్చేసుకుని ఇంకో 25 లక్షలు చెరిసగం పనిచేసుకుందాం. ఏమంటావు? చాలే ఊరుకోండి. అమ్ముకోవడానికి ఇవి కిడ్నీలు, ఇడ్లీలు కాదు. ఏ ఒక కాలుతో నేను బతకట్లా, అలాగే ఒక కిడ్నీతో నువ్వు బతుకు. ఏది ఒకసారి చేతులు పైకెత్తు. ఎందుకు? ముందు ఎత్తు చెప్తాను. కానీ ఎత్తు. ఏంటి శ్రీ నువ్వు కొలుస్తున్నావు? అంటే కిడ్నీ సైజ్ కొలుస్తున్నాను.
అవతల పేషెంట్కి మ్యాచ్ అవ్వాలి కదా. ఏమిటి చెక్కల గింతలు పుడుతున్నాయా? అవును. అయితే ఆగు. ఆహా. బావా ఏం చేస్తున్నావు? టేపుతో చెక్కల గింతలు పుడుతున్నాయని చేత్తో కొలుస్తున్నానే. కొలిచిన కొలతలు చాలు బావా. కొలతలు ఎక్కువైతే మన గదిలో నీళ్లు కొలవాల్సి వస్తుంది తర్వాత. అంత దూరం ఎందుకులేవే? చాలే ఆపండి. ఏంటి నా కిడ్నీ అమ్మేసుకుంటానంటే ఇచ్చేయడానికి నేనేమైనా పిచ్చిదాన్ని అనుకున్నారా? అంతలా కావాలనుకుంటే మొగుడు కిడ్నీయో పెళ్ళం కిడ్నీయో అమ్ముకోండి. నా కిడ్నీ మాత్రం నేను ఇవ్వను, అంతే. నువ్విచ్చేదేమిటి? ఏదో ఒక రోజు మా పద్మావతి పెట్టే ఫుడ్లో మత్తు మందు పెట్టిస్తాను, ఓ కిడ్నీ వచ్చి కోసేస్తానన్నమాట. కిడ్నీ తీసుకోవడం అంత ఈజీనా? మొన్న దామినికో కిడ్నీ తీసేశాను, దానికి తెలిసిందా ఏమిటి? నా కిడ్నీ తీసావా? జస్ట్ జోక్ చేశాను అంతే. పిచ్చిదానా, నీ మొహంలాగే నీ కిడ్నీలు కూడా దరిద్రంగా ఉంటాయి. నేనెందుకు తీస్తాను? బావా సోదాపి విషయానికొస్తావా? ఓకే ఓకే. అసలు నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే, నువ్వు ఆగు, నేను చెప్తా. చూడు మాయా, నీ కిడ్నీలు కొనడానికి ఓ మంచి పార్టీ దొరికింది. రేపు ఆపరేషన్ ఉందంట. నువ్వు జస్ట్ కోఆపరేట్ చేస్తే ఆ కిడ్నీ అమ్మేసి ఆ అప్పు సెటిల్ చేసేద్దాం. కాదు కూడదు అంటే బలవంతంగానైనా నీ కిడ్నీ మీద తీసేయాల్సి వస్తుంది. ఆ తర్వాత మాత్రం బాధపడద్దు. అందుకే ముందుగానే ఇంటిమేట్ చేస్తున్నావు, సరేనా? అలాగే నీ బ్లడ్ గ్రూప్ ఏంటో చెప్తే వాళ్ళకు కూడా నీ కిడ్నీ మ్యాచ్ అవుతుందో లేదో చూసి చెప్తాం. ఏం కంగారు పడకు మాయా. నువ్వు కిడ్నీ ఇచ్చినా మేము నిన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటాం పోయేదాకా. బావా పద వెళ్దాం. అంటే లెఫ్ట్ వైపు కొలతలు చూశాను, ఇంకో పక్క కూడా కొలతలు చూస్తే ఓ పని అయిపోతుందని. నువ్వు చూడాల్సిన కొలతలు వేరే ఉన్నాయి బావా. ఒసే నువ్వు ఎలాగైనా చావు, కానీ ఆ 2 కిడ్నీలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉంచు, సరేనా? వెళ్ళొస్తానమ్మా. ఏంటి తెగ ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? పిచ్చి పిచ్చిగా ఉందా నీకు? ఊరికినే అలాంటి వేషాలు వేస్తే భయపడతారని అలా చేశాను అంతే. నువ్వు వాళ్ళని భయపెట్టడానికి చేసినట్టు లేదు, దాన్ని లైన్లో పెట్టడానికి చేసినట్టుంది. చిచి, నేను నిన్నే లైన్లో పెట్టలేదు, ఇంకా దాన్ని ఎందుకు లైన్లో పెడతాను? అసలు నీలాంటి తాటి చెట్టుకే పడలేదు, అలాంటి ఈత చెట్టుకు పడతానా? చెట్లను కూడా వదిలిపెట్టవా? ఏమిటే? అంటే నువ్వు నన్ను తాటి చెట్టు అనలే, అందుకే నేను నిన్నలా అన్నా. మాయా ఏం చేస్తున్నావే? వద్దు దామిని. శ్రీనివాస్ గారు లవర్గా నటిస్తే ఆ రంగాచారినో ఆండాల్లో బ్లాక్మెయిల్ చేసి ఒక 50 లక్షలు గుంజి చెరో సగం పంచుకొని హ్యాపీగా సెటిల్ అవుదామని నువ్వు చెప్తే గుడ్డిగా నమ్మొచ్చాను. తీరా చూస్తే నువ్వు చెప్పిన ఏ క్యారెక్టర్లో తినగలేవు. ఆ శ్రీనివాస్ గాడు సైకో, ఆ పద్మావతిని చూస్తే పైకి కనిపించదు కానీ ఆడికంటే పెద్ద సైకో. ఇక ఆ త్రిపుర ఉందే, అదో పొట్టి సైకో. ఇంతమంది సైకోల మధ్య బతికి బట్ట కట్టడం నా వల్ల కాదే. అంటే నాటకం సగంలోనే ఆపేసి వెళ్ళిపోతావా? నేను గనక ఈ నాటకాలన్నీ ఆపలేదనుకో, వాళ్ళందరూ కలిసి నా జీవితాన్ని ఆపేస్తారే. బతుకుంటే ఎక్కడో చోట బీర్లు తాగి బతుకొచ్చే, అంతేగాని ఇక్కడి నుంచి కిడ్నీలు పోగొట్టుకొని కాళ్ళు పోగొట్టుకొని ఒక రోగిష్టి దానిలా నేనిక్కడ బతకలేనే.
ఈ అందమైన శరీరాన్ని నాశనం చేసుకుని ఏం సాధించాలి? దయచేసి నన్ను వెళ్ళిపోనివ్వే. నీకు దండం పెడతాను ప్లీజ్. నోర్మోయ్, ఇక్కడికి రావడమే నీ ఇష్టం, పోవడం నా ఇష్టం. అంటే అంటే ఏం చేస్తావే నువ్వు? ఏంటి